నంద్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన పనులను గుర్తు చేశారు. ప్రతి భారతీయ పౌరుడు ఆదర్శంగా తీసుకునే గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ బాటలో నడవాలని సూచించారు. వాస్తవంగా ఈ భారతదేశ ఐక్యత సమగ్రత కొరకు ప్రాణార్పించినటువంటి త్యాగమూర్తుల్లో ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు అని చెప్పని నాకు తెలిసి దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. కానీ దేశ స్వాతంత్రానంతరం దేశ సమగ్రత లక్ష్యంగా ఇవాళ ఏ విధంగానైతే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి కొరకు మరి ఆమె ప్రాణాన్ని ముప్పు వాటిల్లబోతుందని ఊహించి కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయడం జరిగిందో మరి చివరికి ఆమె ఉగ్రవాదం బలి కావటం తదుపరి ఆదర్శ రాజీవ్ గాంధీ గారు కూడా వాస్తవంగా ఆ తల్లి ఆదర్శాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలింప చేయబడే విధంగా యావత్ ప్రపంచం శాంతిని వెలువరింప చేయబడే విధంగా శ్రీలంకలో ఎల్టీటీ ఉగ్రవాదాన్ని నిలువరింప చేయడానికి కొరకు భారతదేశం మరి శ్రీలంకకు సహాయార్థం సైన్యాన్ని పంపడం ఎల్టీటీ ఉగ్రవాదం ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిపై కక్ష పూని అప్పుడు ఆనాడు 91-92 ఎన్నికల సమయంలో శ్రీపెరుంబదూరు ఆ ప్రాంతంలో మానవ బాంబుగా వారిని బలి తీసుకోవటం